హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మేరీ కిచెన్. కారం అప్పలు అండి. ఇవి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చిన్నపిల్లలు బయట ఫుడ్ ఎక్కువగా తింటారు కదా, అలా తినడం వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుందండి. మనం ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసి ఇవ్వచ్చు. నేనైతే ప్రజెంట్గా కారం అప్పలు చేసి చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపప్పు, అరకప్పు పచ్చ పెసర్లు అండి, తర్వాత 2 కప్పుల బియ్యము. తర్వాత వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని మినిమం 1 గంట వరకు నానబెట్టుకోవాలండి. తర్వాత ఎండలో ఆరబెట్టి మిక్సీ చేసుకోవాలండి. తర్వాత నాకు కారం అప్పలకి సరిపడా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వామ, కావలసినంత అల్లం వెల్లిపాయ పేస్ట్. అలాగే ఇందులో వేడి నూనె పోయాలండి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఇలా పట్టుకుంటే ఉండలుగా రావాలి. అలాగైతేనే పిండి బాగా కలుపుకున్నట్టు అండి. అలాగే కావలసినంత వేడి వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. మినిమం 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చేతులకి నూనె రాసుకొని పిండి ముద్దను తీసుకొని ఉండలుగా చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత నాకు అందుబాటులో స్నాక్స్ ప్యాకెట్ ఉందండి. చాలామంది నూనె ప్యాకెట్ కూడా వాడతారు. ప్రజెంట్గా అయితే నేను ఇదే యూజ్ చేస్తున్నానండి. ఇందులో మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, ఇందులో పెట్టి మనం చేతితో ఇలా ప్రెస్ చేసి రౌండ్గా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని గ్లాస్తో రౌండ్గా కట్ చేస్తున్నానండి. మీరైతే చిన్నగా చేసుకోవచ్చు బిళ్ళల్లాగా. నేనైతే గ్లాస్తో కట్ చేస్తున్నానండి, ఎందుకంటే రౌండ్గా వస్తాయని. డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకోవాలండి. అందులో ఈ కారం అప్పలు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఫైనల్గా రెడీ అయిందండి కారం అప్పలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్.